ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మీరు చూడగానే ఇతను అసలు వీరు చేయాల్సిన బిజినెస్ ఇది కాదు, రాంగ్ రూట్లో ఉన్నాడని కరెక్ట్ చేసి మీరు చెప్పిన అంటే మీ సజెషన్స్తో సక్సెస్ అయిన డాక్టర్ ఎంఎం రజా అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది. 5 lakhs హ్యాపీ క్లయింట్స్ ఉన్నారు. నా దగ్గర వచ్చే వాళ్ళకి వీఆర్ నాట్ ఆస్కింగ్ క్వశ్చన్, మీరు ఎందుకు వచ్చారని అడగము, మేము తెలియచేస్తాం. ఎందుకంటే వాళ్ళ గ్రహాలు తెలియచేస్తే వాట్ ఈజ్ హిస్ ఎబిలిటీ, వాట్ ఈజ్ హిస్ స్కిల్ అనే టాలెంట్ ఏముంది అనే ఎబిలిటీ ఏముంది అని ఏం చేస్తే బాగా పడతారు. వాళ్ళు తెలియచేస్తుంటే వాళ్ళు షాక్ అవుతారు. సార్ హౌ యూ నో సార్ మా గురించి మీకు ఎలా తెలుసు అని చెప్పి. ఎందుకంటే మనిషిలో ఆ ఎబిలిటీ ఉంటేనే ఇక్కడ గ్రహాలు తెలియచేస్తాయి. నేను చెప్పాను కదా, మార్స్ గ్రహం అనేసరికి ఎనర్జీ అంటారు. అదేవిధంగా ప్రతి గ్రహాల్లో కూడాను కార్యకత్వాలు ఉన్నాయి. సో ఆ విధంగా ఆ గ్రహాలు తెలియచేస్తే మీ ఎబిలిటీ ఏముంది, మీ స్కిల్స్ ఏమున్నాయి, వాటి సామర్థ్యాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ముందుకు రాగలుగుతారు, మీరు ఏం చేసి బాగా పాడతారు, అంటే మీరు జాబ్ కోసం ఉంటారా, ఏదైనా బిజినెస్ చేయగలుగుతారా, జాబ్ అయితే ఎలాంటి జాబ్ మీకు కలిసి వస్తుంది, అంటే డొమెస్టిక్ క్యారియరా, లేదంటే మీరు ఉండే ప్లేస్లోనే ఉంటుందా మీకు, లేదా మీకు గవర్నమెంట్ జాబ్ ఉందా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉందా, లేదా మీరు ఫారిన్ ఏమైనా వెళ్తారా, లేదా వ్యాపారాల్లో ఎన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి కదా, 1000 types ఆఫ్ బిజినెస్ ఉన్నాయి కదా, అందులో మీకు ఎలాంటి వ్యాపారం కలిసి వస్తుంది అని తెలుసుకొని తర్వాత మీరు మొదలు పెడితే లైఫ్లో హ్యాపీ ముందుకు రాగలుగుతారు. కొంతమంది ఉంటారు కదా, ఆల్రెడీ మొదలు పెట్టేశామండి, అంటే మా తాతగారు చేశారు, పెద్దనాన్న అంటే నాన్నగారు చేశారు, మళ్ళీ మేము కూడా చేస్తున్నాం కదా, అదే వ్యాపారం మేము కంటిన్యూ చేస్తున్నామంటే ఓకే గుడ్, కానీ ఆ గ్రహాలకి బలం పెంచుకోవాలి. మీ తాతగారు బాగా కలిసి వచ్చింది, ఆయన బాగా పేరు సంపాదన చేశారు, మీ నాన్నగారు కూడా కలిసి వచ్చింది, మీరు కూడా కలిసి రావాలని రూల్ లేదు కదా. ఒకవేళ కలిసి రాలేకపోతే డౌన్లో వెళ్ళిపోతారు. ఎంతమంది ఉన్నారు కదండి, వాళ్ళు పెద్దోళ్ళు చాలా సంపాదన చేసి బాగా డబ్బు చేసి ఎంతో పైకి వెళ్ళిపోయారు. కొంతమంది అదే వ్యాపారాలని నిలబెట్టలేకపోయారు, అప్పుల పాలైపోయారు, చాలా కష్టాల్లో ఉండిపోయారు. ఎందుకు? వాళ్ళ గ్రహాలు బాగా లేకపోతే వాళ్ళు కిందికి వెళ్ళిపోతారు. ఒక్కసారి తెలుసుకుంటే, అదే చెప్తున్నానండి, ప్రతి ఒక్కసారి మనం చెప్తుంటాను కదా, మీ గురించి మీ సక్సెస్ మీరు ఒకసారి తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటే మీ జీవితంలో వెలుగు కోసము, మీరు హ్యాపీనెస్ కోసము తర్వాత మీరు బలం పెంచుకోవచ్చు. రత్నాలు దేవుడిచ్చిన మంచి వరం రూపము. రత్నాల ద్వారా మీ అంబిషన్స్, మీ రెజల్యూషన్స్, మీలో ఉండే కోరికలు, మీ ప్యాషన్ అన్నీ, మీ డిజైర్స్ అన్నీ నిర్వహించాలంటే ఒక్కసారి తెలుసుకొని రత్నాల ద్వారా మీరు బలం పెంచిన లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. అంటే ఒక మనిషి ఏ పొజిషన్లో ఉన్నా మీ దగ్గరకు వస్తే మాత్రం ఆ పరిస్థితిని చూసి చేంజ్ చేస్తారు. తప్పకుండా సార్. ఆయన ఇంత చెప్పాను కదా, ఆయన సామర్థ్యాలు, ఆయన స్కిల్స్, ఆయన టాలెంట్ పెట్టి ఇక్కడ ఒకటి తెలియచేయాలంటే ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి సమానం సృష్టించారండి. అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ అన్ని పిల్లలు ఒకే రకంగా పుడతారు. నేను ఆల్రెడీ ఒక ఎపిసోడ్లో చెప్పాను, నేను మా పర్సనాలిటీ కానీ, అంటే మన పర్సనాలిటీ శరీరం కాదంటారు కదా, శరీరం పెంచేదానికి మేము చేసే అక్కర్లే. అంటే నీళ్ళు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి, హెయిర్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి, మా హైట్ కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది, అన్ని రకంగా పెరిగిపోతుంది. ఒకటే దేవుడు పెద్ద జడ్జి కదండి, అందరికీ న్యాయంగా ఆయన సృష్టించాలని చెప్పి ఒక లెవెల్ అందరికీ ఒక బ్లాంక్ చిప్ పెట్టేసి పంపించేశాడు వెళ్ళిపో అని చెప్పి. బ్లాంక్ చిప్ ఉంది కదా, దట్ ఈస్ కాల్డ్ మెదడు అంటారు కదా, లైక్ ఏ బ్రెయిన్ అంటారు కదా, ఇంటెలెక్ట్, అది మాకు ఇచ్చి పంపించాడు. ఇక్కడ ఆ బ్లాంక్ చిప్లో ఇక్కడ డెవలప్ అవ్వాలంటే ఇది 3 places డెవలప్ అవుతుంది. ఒకటి ఇంటి వాతావరణము, నెంబర్ 2 వచ్చేసి స్కూలు, నెంబర్ 3 వచ్చేసి మా సమాజం అంటారు. ఈ 3 places డెవలప్ అవుతుంది. మీరు ఎంత ఎఫర్ట్ పెట్టి మీరు ఎంత డెవలప్ చేసుకుంటారో అంత సక్సెస్ ముందుకు రాగలుగుతారు. ఎందుకండి 10 మనిషి అంటారు కదా, 10 మనిషిలో ఒకరు కరోడ్పతిగా ఉంటాడు, 9 members కిందికి వెళ్ళిపోతారు. ఎందుకు? వాళ్ళ ఎఫర్ట్స్ సరిగా పెట్టలేకపోతారు. అంటే ఎంతమంది ఏంటారంటే అదృష్ట బలంతో పాటు ఇక్కడ 99% హార్డ్ వర్కే అండి. మీ తెలివి, మీ టాలెంటు, మీ స్కిల్స్ ఇవన్నీ మీరు కష్టపడతారు కదా, 99% ఉంది. కానీ 1% అదృష్టం ఉంది. ఆ 1% లేకపోతే మీరు ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత తెలివి ఉన్నా పైకి రారు మీరు. కానీ మీ బ్లాంక్ చిప్ ఉంది కదా, ఆ బ్లాంక్ చిప్ ఎంత మీరు ఫిల్ చేసుకుంటారో ఆ విధంగా ముందుకు రాగలుగుతారు, ఆ విధంగా డెవలప్ అవుతారు. కానీ మీ గ్రహాలు తెలియచేస్తే మీ చిప్ ఎంతవరకు ఫిల్ అయ్యింది, ఆ దాంట్లో ఏమైనా వైరస్ ఏమైనా వచ్చిందా, నెగటివ్గా ఏమైనా ఉందా మీ మైండ్లో, అంటే మీ చిప్లో ఏమైనా నెగటివ్స్ ఏమైనా వస్తున్నాయా, పాజిటివిటీ ఎంత దూరం వెళ్ళిపోయిందా, అవన్నీ ఆ పాజిటివిటీ కోసం, ఆ హ్యాపీనెస్ కోసం దానికి మా విద్య వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది, సహకరిస్తుంది. నేను చెప్పాను కదా, దేవుడిచ్చిన ఒక చిప్, బ్లాంక్ చిప్లు మేము డెవలప్ చేసుకుంటాం కదా, ఆ డెవలప్మెంట్లు ఎక్కడైనా తేడా జరిగి వైరస్ వచ్చేస్తే అక్కడ మా విఫలం ఉంటుంది, అక్కడ మా ఫెయిల్యూర్స్ ఉంటాయి, అక్కడ సక్సెస్ కోసము, విజయం కోసము మా విద్య వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది. అక్కడ లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. అంటే ఇంకో తెలియచేయాలి, ఇక్కడ ఇవాళ రోజుల్లో కూడాను
10 మందికి నిలబెట్టేసి మీరు అందరికీ నీకు 10 లక్ష 10 అందరికి ఇచ్చేయండి సమానంగా. 2 months తర్వాత మళ్ళీ లెక్క పెడతాము, ఎవరు ఎక్కువ సంపాదన చేస్తారంటే మళ్ళీ లెక్క పెట్టుకోండి. మీరు అందులో 7 members అంతా పాల్గొంటారు, 3 members పైకి వెళ్తారు. అంటే స్టిల్ ఆ సమస్య ఉంది. ఇంకో తెలియాలంటే ప్రపంచవ్యాప్తంగా అండి, వరల్డ్ వైడ్ అందరికి సమానంగా డబ్బు ఇచ్చేసి వెళ్ళండి మీరు వ్యాపారం చేయండి అని పంపిస్తే మీరు 1 month లోపల చూడండి మళ్ళీ పేదరికం స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ వెళ్ళిన వాళ్ళు పైకి వెళ్ళిపోతారు. అక్కడ మీ ఎఫర్ట్స్ తో పాటు అదృష్ట బలం, లక్ ఫ్యాక్టర్ ఉంది కదా, చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎంతో మంది అంటారు నేను లక్కి నమ్మనండి, ఏమన్నా ఐఎమ్ బిలీవింగ్ మై హార్డ్ వర్క్ అంటారు. హార్డ్ వర్క్ నువ్వు ఏం చేస్తావు నాన్న, నీకనే ఎక్కువ కష్టపడేవాడు రోడ్లో పనిచేస్తారు కదా, రాయి పోగొట్టేవాళ్ళు మార్నింగ్ లేస్తే ఇన్ని ఎంత కష్టపడతారు వాళ్ళు ఎంత ఉండదు వాళ్ళ జీతం, 1000 రూపాయలు 2000 రూపాయలు ఇస్తారు. అంటే నీకునే ఎక్కువ కష్టపడే వాళ్ళు రోడ్ పైన పనిచేస్తున్నారు. అలా కాదు, ఇందుకు చెప్తారు కదా హార్డ్ వర్క్ తో పాటు లక్ కూడా ఉండాలి. లక్ లేకపోతే పైకి రారు. అలాంటి లక్ ఇవ్వడమే రత్నము. ఎందుకు చెప్తున్నానంటే మీ జీవితంలో మీ సక్సెస్ పొందాలి, మీ లైఫ్లో హ్యాపీ ముందుకు రావాలంటే మీరు బలం పెంచుకోవాలి. ఇంకోటి ఇక్కడ తెలియచేయాలంటే ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి ప్రపంచంలో విజయం పొందడానికి పంపించాడు. ఎందుకంటే సృష్టికర్త ఆయన, సృష్టికి హ్యాపీగా చూడాలని చెప్పి ఆయన చాలా కోరుకుంటారండి. దేవుడు కూడా పంపించిన ప్రతి మనిషికి కూడా విజయం పొందడానికి పంపించాడు. అండ్ నెంబర్ 2 వచ్చిన ప్రతి ఒక్క మనిషి కూడా ఆయన లక్ష్యం ఒకటే, విజయం పొందాలి అని. విఫలం ఎందుకు అంటే సృష్టికర్త ఆయన ఒకటే అనుకుంటున్నాడు, ఆయన లక్ష్యము విజయం పొందుకొని పంపించాడు. వచ్చిన మనిషి లక్ష్యం ఏంటి, విజయం పొందాలని. ఆ విఫలం ఉంది కదా, విఫలం ఎందుకంటే ఆ గ్రహాల ప్రభావం ఉంది కదా, గ్రహస్థితి బాగాలేక అక్కడ విఫలం వస్తుంది. ఆ విఫలానికి బలం కోసము ఆ దేవుడిచ్చిన మంచి వరం రూపం రత్నాలండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో రోగం కింద ముందు పరిష్కారం వచ్చింది, పరిష్కారం వెతుకోవాలి మేము. నేను నమ్మను, నేను హార్డ్ వర్క్కి నమ్ముతాను, నేను కష్టాలకి నమ్ముతాను అంటే ఓకే నమ్ము, లెక్క ముందుకు రారండి మీరు. సో లక్ ఫ్యాక్టర్ కోసము రత్నాల బలం పెంచుకోవాలి. అందుకే రత్నాలకి కూడా లక్కీ స్టోన్ అంటారు. కానీ ఇంకో తెలియచేయాలి, ఇక్కడ మార్కెట్లో ఈ లక్కీ స్టోన్ పేరుతో ఎంతో మంది కొంచెం ఆడుకుంటున్నారు ఎమోషన్స్తో, జనాలతో. అంటే ఏదో పెట్టుకొని లక్ వచ్చేస్తుందని చెప్పి అలా ఉండదు. అంటే మీరు ఆ స్టోన్స్ పెట్టుకునే ముందు ఒక్కసారి ఫస్ట్ మీరు తెలుసుకోవాలి, మీ కష్టాలు ఏంటి, మీ స్కిల్స్ ఏంటి, మీ టాలెంట్ ఏంటి, మీ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఎలాంటి గ్రహాలు మీకు ఇబ్బంది పెడుతున్నాయి, ఆ గ్రహాలకి ఎలాంటి రత్నం పెట్టాలి అలా పెట్టుకుంటే తప్పకుండా మీరు లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు.